కబుర్లు కథలు అంతేకాని డెవలప్మెంట్ ఎక్కడా? హెచ్సీఏని ఇదే క్వశ్చన్ చేస్తున్నారు ప్లేయర్స్. నిధులపై ఉన్న కాన్సంట్రేషన్ అభివృద్ధిపై చూపించడం లేదంటున్నారు. హెచ్సీఏ పెద్దల వల్ల తమ కెరీర్ క్వశ్చన్ మార్క్ అయిందని కంప్లైంట్ చేస్తున్నారు. చరిత్ర ఘనం, భవిష్యత్ అంధకారం. ఇలాగే ఉంది హెచ్సీఏ పరిస్థితి. ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోంది అనేది కన్ఫ్యూజన్ గా మారింది. ప్లేయర్లైతే ఇంకాస్త కన్ఫ్యూజన్ లో ఉన్నారు. హెచ్సీఏ పెద్దలు ఇంట్రెస్ట్ చూపించడం లేదని ఇరిటేట్ అవుతున్నారు ప్లేయర్స్. మొత్తం దేశంలోనే చాలా ముందుగా ఏర్పడిన క్రికెట్ అసోసియేషన్ మనది. కానీ 2 అడుగులు ముందుకేస్తే 4-5 అడుగులు వెనక్కేస్తోంది. ఎంతో మంది స్టార్లని టీమిండియాకు అందించిన హెచ్సీఏ ప్రస్తుతం ఆ స్థాయిలో క్రికెటర్లని తయారు చేయలేకపోతోంది. రంజీ ట్రోఫీలో కూడా ఎలైట్ స్థాయికి పడిపోయి 3 ఏళ్లవుతోంది. భారత్ జట్టులో ఎప్పుడూ 2-3 ప్లేయర్లు ఉండేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదని విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లాస్ట్ 10 years లో పాలిటిక్స్ లో కుమ్మక్కైపోయింది, గ్రూప్ రాజకీయాల్లో కుమ్మక్కైపోయింది, ఓటింగ్ ప్యాటర్న్ లో కుమ్మక్కైపోయింది. మీరు గమనిస్తే ఒక కమిటీ మెంబర్కి ఎలక్షన్లో ప్రామిస్ చేశారంట. వాడు ఎక్కడో బెంగళూరులో ఉద్యోగం చేస్తా ఉన్నాడు, వాడు 35 ఏళ్ళు, వాడిని పిలిపించి వాడిని నడిపించారు అంచుల్లాలని. అదేవిధంగా ఈ సంవత్సరము ఇంకొక ఓటర్ కొడుకుని ఆడిపిస్తామని ఈ విధంగా వీళ్ళు ఏం చేస్తారంటే ఆ 15-16 మెరిటోరియస్ స్టూడెంట్స్, మెరిటోరియస్ ఎలిజిబుల్ క్రికెటర్స్ ఉంటారో వాళ్ళ కెరియర్ తోటి ఆడుకుంటారు. ఈ 20 ఏళ్లలో హెచ్సీఏలో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు హెచ్సీఏలో హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాలకు చెందిన ప్లేయర్లే ఆడేవారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్లేయర్లకి ఛాన్స్ ఉంది. కానీ ఇప్పటి వరకు హెచ్సీఏ పరిధిలోని క్లబ్ల సంఖ్య గాని, గ్రౌండ్ల సంఖ్య గాని దేశంలో పెద్దగా పెరగలేదు. మిగతా క్రికెట్ అసోసియేషన్లతో పోటీ పడలేకపోతోంది. చెప్పుకోవడానికి ఒక్క ఉప్పల్ స్టేడియం తప్ప ఏమీ లేదు. ఇక ఆరోపణలు బోలెడు, నిధులపై అయితే మరికాస్త ఎక్కువే. లైక్ ఇమ్రాన్ ఖాన్ డిడ్ ఒక వకార్ యూనిస్ను, వసీం అక్రమ్ను మన అందరికీ తెలుసు, ఎక్కడో గలీలోంచి తీసుకొచ్చారు. సో అటువంటి టాలెంట్ డెఫినెట్లీ ఉంది. బట్ టాలెంట్కు తగ్గట్టుగా వాళ్ళకు నిజంగానే వాళ్ళకు ఫలితాలు దొరకటం లేదు. అండ్ వాళ్ళను ఎందుకు కేర్ చేయటం లేదనే విషయం కూడా ఇప్పటికీ క్వశ్చన్ మార్క్. ప్రస్తుత అధ్యక్షుడు అర్షద్ అయూబ్ కుమారుడు అమర్ అయూబ్ సెలక్షన్స్ పై విమర్శలు బోలెడు. Under-14, 16 ఆడకుండానే Under-19 కి ఎలా సెలెక్ట్ చేస్తారని క్వశ్చన్ చేస్తున్నారు మాజీ సభ్యులు. వాళ్ళ స్వార్థ అవసరాలు, నిజీ అవసరాల కోసము టాలెంటెడ్ క్రికెటర్స్ని తొక్కేయడం వలన క్రికెట్ సఫర్ అయింది. రీసెంట్లీ ఈ సంవత్సరం చూస్తే ఇండియన్ టీంలో ఒకడు లాస్ట్ 5 years 4 years లక్ష్మణ్ తర్వాత ప్రగ్యాన్ ఓజా ఉండేవాడు. ఆ ప్రగ్యాన్ ఓజా కూడా నేను వేరే రాష్ట్రానికి వెళ్తానన్నప్పుడు మన సొంత అధ్యక్షులు, ప్రెసిడెంట్ ఎవరైతే టెస్ట్ క్రికెట్ ఆడారో ఆయనను కన్విన్స్ చేసే బదులు ఆయనకు ఎన్ఓసి ఇచ్చి పంపించేశారు. ఇకనైనా హెచ్సీఏ పెద్దల్లో మార్పు రావాలని డిమాండ్ ఫుల్ గా వినిపిస్తోంది. ఆటలో సక్సెస్ అవ్వాలని కలలు కంటోన్న తమ జీవితాలతో ఆటలాడొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు ప్లేయర్స్.